బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరోవైపు హైదరాబాద్లో వాన దంచి కొట్టింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, సనత్ నగర్, సోమాజిగూడ ప్రాంతాలలో భారీ వర్షం పడింది. టోలీ చౌకీ, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, ఇందిరా పార్క్, కవాడిగూడ, బోలక్పూర్, అటిక్మేట్, రామ్నగర్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఆగకుండా కురుస్తున్న వానలతో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షంలో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, హైదరాబాద్లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రజలకు ఏమైనా సూచనలు ఇచ్చారా? వెంకట్, ఏదైతే చూసుకుంటే తెలంగాణలో కానీ ఇటు హైదరాబాద్ లో కానీ గత 3 రోజుల నుండి కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా భారీ వర్ష సూచన ఉందంటూ కూడా అనేక సార్లు కూడా హెచ్చరించారు. అలా ఏదైతే ఉదయం సమయం నుంచి కూడా కొంచెం మేఘావృత వాతావరణంతో కొనసాగి అక్కడక్కడ మాత్రం తేలికపాటి జల్లులు కురుస్తాయి. అదే సాయంత్రం సమయంలో మాత్రం దాదాపుగా 6 నుంచి దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా నమోదవుతుందంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఏదైతే అటు సముద్ర మట్టానికి కొనసాగుతున్న ద్రోణి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కూడా కొనసాగుతుంది. దాదాపు దీని ప్రభావంతో అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా అటు తెలంగాణలో మాత్రం ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వర్షాలు కొనసాగుతున్నాయి. అటు ఈశాన్య తెలంగాణలో కూడా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, హనుమకొండ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా కొనసాగుతుందంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అయితే వాస్తవానికి ఏంటంటే దాదాపుగా భారీ వర్ష నేపథ్యంలో కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అసలు ప్రజలు ఏమాత్రం కూడా అప్రమత్తంగా చేయలేదంటూ కూడా ఇప్పటికే అటు రైతులు కానీ అటు ప్రజలు కానీ తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా నమోదవుతుంది. దానివల్ల కూడా నీరు చేరి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నది. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.